హలో అండి. ఎలాంటి పండగలకైనా, ఎలాంటి అకేషన్స్‌కైనా, సందర్భం ఏదైనా స్పెషల్‌గా స్వీట్ చేయాలనుకున్నప్పుడు ఈ టిప్స్ తోటి రవ్వ కేసరి చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. సింపుల్ ప్రాసెస్ అండి. దీనికోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న ప్యాన్ పెట్టి ఒక కప్పు నెయ్యి వేసుకుంటున్నాను. పూర్తిగా నెయ్యొద్దనుకుంటే సగం నెయ్యి, సగం నూనె 2 కలిపి వేసుకోవచ్చు. ఇందులోనే మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను. బొంబాయి రవ్వ వేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్‌లోనే పెట్టి నిదానంగా వేయించుకోవాలి. రవ్వ కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక స్పూను శనగపిండి వేసుకుంటున్నానండి. శనగపిండి వేసుకోవడం వల్ల టెక్స్చరు, ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఇందులో శనగపిండి వేసినప్పుడు కొంచెం ఉండల్లాగా ఫామ్ అవుతుందండి. ఉండలు లేకుండా స్మూత్‌గా కలుపుకోవాలి రవ్వలో కలిసేలాగా. రవ్వ, శనగపిండి 2 కూడా సువాసన వస్తదనమాట చక్కగా వేయించుకుంటే. ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక 3 కప్పులు నీళ్లు పోసుకుంటున్నానండి నేను, వేడి నీళ్ళు. కావాలనుకుంటే 4 కప్పులు పోసుకున్నా నో ప్రాబ్లమ్. నేనైతే 3 కప్పులు వేడి నీళ్ళు పోసుకుంటున్నాను. నీళ్లు పోసేటప్పుడు చాలా జాగ్రత్తగా పోసుకోవాలండి. వేడి నీళ్ళు పోస్తున్నాం కదా! ఆవిరొచ్చేస్తదనమాట. సో, నిదానంగా మంటని సిమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని పోసుకోవాలి. వేడి వేడి నీళ్ళు పోసుకుంటేనే బావుంటుందండి. అదే చన్నీళ్ళు పోస్తే రవ్వ ఉండలు కడుతుందండి. చన్నీళ్ళు పోసే కంటే కూడాను వేడి నీళ్ళు పోసుకుంటేనే కరెక్ట్‌గా ఉంటుందండి కన్సిస్టెన్సీ. చూడండి 2, 3 నిమిషాలకే ఎలా సాఫ్ట్‌గా ఉడికిందో రవ్వ. ఇలాగా కలుపుకుంటూ ఉంటే కన్సిస్టెన్సీ గట్టిపడుతుందనమాట. ఈ మాత్రం గట్టిపడిన తర్వాత ఇందులోకి పంచదార వేసుకుంటున్నాను. పంచదార కూడా ఎలా వేసుకోవాలంటే బాగా స్వీట్ కావాలనుకునే వాళ్ళు 1 కప్పు పంచదార వేసుకుంటే సరిపోతుందండి. కొంచెం తక్కువగా తినేవాళ్ళైతే ఒక కప్పు పంచదార వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఒక కప్పు వేసుకుంటున్నాను. పంచదార వేసిన తర్వాత ఇలా కలుపుతూ ఉంటుంటేనే జారుగా అయిపోతుందండి పంచదార అంతా కూడా కరిగిపోయి. చూడండి ఎంత సాఫ్ట్‌గా అయిందో. ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పొడి వేసుకుంటున్నాను. ఒకవేళ మీరు ప్రసాదం కోసం చేస్తున్నట్టయితే కొంచెం పచ్చికర్పూరం వేసుకుంటే ఫ్లేవర్ బావుంటుందండి. ఇక్కడ నేనైతే ఎలాంటి ఫుడ్ కలర్స్ అయితే యూజ్ చేయట్లేదు. జస్ట్ పించ్ ఆఫ్ పసుపు వేసుకుంటున్నానండి. జస్ట్ చిటికెడనమాట పసుపు వేసిన తర్వాత మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి చిన్న ముక్క అనమాట పచ్చికర్పూరం ఇలాగా పిండి చేసుకొని వేసుకోవాలండి. మామూలుగా ఏసుకుంటే కరగదనమాట. ఇలా కర్పూరం వేసిన తర్వాత మిక్స్ చేసుకొని, మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా! అవి కూడా వేసి కలుపుకొని, స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. ఇలా చేసుకుంటే చల్లారిన తర్వాత కూడా అస్సలు గట్టిపడదనమాట. చూడ్డానికి కొంచెం డ్రైగా అనిపిస్తుంది గానీ, అసలు అదేమి ఉండదండి. ఎందుకంటే నేనిక్కడ ఒక కప్పు నిండుగా నెయ్యి వేసుకున్నాను కాబట్టి, అసలు చల్లారిన తర్వాత కూడా గట్టిపడదు. చాలా బావుంటుందండి సాఫ్ట్‌గా. ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఈ కేసరి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అండి. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ సేమియా కేసరి చేశామంటే అచ్చం ఫంక్షన్ స్టైల్‌లో ఉండటమే కాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీ ప్రిపరేషన్ అండి. పిల్లలు కూడా ఈజీగా చేసేస్తారు. అంత బావుంటుంది. ఎలాంటి సందర్భమైనా, ఎలాంటి అకేషన్ అయినా సరే ఈ టిప్స్‌తో గనుక సేమియా కేసరి చేశామంటే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. దీనికోసం స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టి ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేడెక్కిన తర్వాత కొన్ని బాదం పలుకులు వేసి కాస్త ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు కూడా వేసుకోవాలి. ఈ 2 వేగిన తర్వాత కొన్ని కిస్మిస్లు వేసి దోరగా వేయించి వీటిని నెయ్యిలోంచి తీసి పక్కన పెట్టుకోవాలి రెడీగా. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి ఒక కప్పు సేమియా వేసుకుంటున్నాను. సేమియా వేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్‌లో పెట్టి సువాసన వచ్చేంత వరకు నిదానంగా వేయించుకోవాలి. చక్కగా రంగు మారాలి. అప్పుడే సేమియా కేసరి టేస్ట్ బావుంటుంది. ఇలా నేతిలో వేయించుకుంటేనే బావుంటుందండి సేమియా. కొంతమంది డ్రైగా వేయించేస్తారు. ఈ మాత్రం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పులు నీళ్లు పోసుకుంటున్నాను. నేనిక్కడ వేడి నీళ్ళు పోసుకుంటున్నానండి. వేడి నీళ్ళే పోసుకోవాలి. చన్నీళ్ళు అసలు పొయ్యొద్దు. ఒక పక్క నీళ్లు వేడి చేసుకుంటూ రెండో పక్క స్టవ్ మీద సేమియా వేయించుకోవాలి. నీళ్లు పోసిన తర్వాత అంతా కూడా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసిన తర్వాత మరొకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు వదిలేయాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసుకోవాలండి. హై ఫ్లేమ్‌లో పెట్టి చేసామంటే టేస్ట్ అంతా కూడా పూర్తిగా మారిపోతుంది.
2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ మాత్రం దగ్గర పడుతుందనమాట. ఇప్పుడు దీన్ని మరొకసారి కలుపుకొని ఇందులోకి కొంచెం ఇలాచి పొడి వేసుకుంటున్నాను. అలాగే కొంచెం పచ్చకర్పూరం వేసుకుంటున్నాను. పచ్చకర్పూరం వేసేటప్పుడు చేత్తోటి ఇలా చితుపుకొని వేసుకోవాలండి. ఉండల్లా వేసామంటే అసలు కరగదనమాట. ఇంకా ఈ పచ్చకర్పూరం వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే అచ్చం గుడిలో ప్రసాదంలా ఉంటుంది. మీరు ఏదైనా పండగలకి రెడీ చేసేటప్పుడు ఖచ్చితంగా పచ్చకర్పూరం వేయండి. టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఈ రెండు కూడా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పంచదార వేసుకుంటున్నాను. పంచదార ఎలా వేసుకోవాలంటే మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతోటి 1/4 కప్పు వరకు పంచదార వేసుకోవాలి. 1/4 కప్పు వరకు పంచదార వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. స్వీటు ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఒకవేళ తక్కువ కావాలనుకుంటే కొంచెం తగ్గించి వేసుకున్నా పర్వాలేదు. ఇలా పంచదార వేసిన తర్వాత పంచదార అంతా కరిగి చక్కగా పాకంలాగా ఫామ్ అవుతుంది. ఈ టైంలోనే ఇంకొక చెంచా నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసిన తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉంటే పాకం అంతా కూడా దగ్గర పడి కన్సిస్టెన్సీ ఇలా థిక్‌గా అవుతుందండి. చూడండి ఇలా కొంచెం గట్టిగా అయిన తర్వాత మనం ముందే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉంటే ప్యాన్ నుంచి చక్కగా సెపరేట్ అవుతుందనమాట. ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. మరీ ఎక్కువగా గట్టిగా ఉన్నా సరే చల్లారిన తర్వాత ఇంకాస్త గట్టిగా అవుతుంది. సో ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా సింపుల్ అనమాట. ఇలా రెడీ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, టెక్స్చర్ బాగుంటుంది. అచ్చం ఫంక్షన్‌లో రెడీ చేసే సేమియా కేసరి ఉన్నట్టు ఉంటుందన్నమాట. సో చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నది చల్లారిన తర్వాత చాలా బాగుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో అండి, రవ్వ కేసరి ఈ టిప్స్ ఈ కొలతలతో ఒకసారి చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. స్పెషల్గా స్వీట్ చేయాలనుకున్నా లేదా ప్రసాదం కోసం చేయాలనుకున్నా ఇలా ఒకసారి చేసి చూడండి. భలే టేస్టీగా ఉండటమే కాకుండా చల్లారిన అస్సలు గట్టిపడదండి. ఎంత వంట రాని వాళ్ళైనా సరే హ్యాపీగా చేసుకోవచ్చు. అంత సింపుల్ ప్రాసెస్. దీనికోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి 2 కప్పులు నీళ్లు పోసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకుంటామో అదే కప్పుతోటి 2 కప్పులు నీళ్లు పోసుకొని 1.5 కప్పు పంచదార వేసుకోవాలి. అన్నీ కూడా ఒకటే కప్పుతో మెజర్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుందండి. అలాగే ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పొడి, కలర్ఫుల్గా ఉండటం కోసం కొంచెం ఫుడ్ కలర్ వేసి ఒక పక్క స్టవ్ మీద వేడి చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 1/4 కప్పు నెయ్యిలో నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే నెయ్యిలో 1 కప్పు బొంబాయి రవ్వ వేసి లో ఫ్లేమ్లో సువాసన వచ్చేంత వరకు నిదానంగా వేయించుకోవాలండి. ఈ కేసరిలో నెయ్యి అంతగా పట్టదనమాట. మామూలుగా మనం చేసే కేసరి కంటే కూడా ఈ కేసరిలో కొంచెం నెయ్యి తక్కువ వేసుకున్న నో ప్రాబ్లం అండి. రవ్వ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 కప్పులు చిక్కటి పాలు, వేడి వేడి పాలు పోసుకోవాలి. ఫస్ట్ 1 కప్పు పోసిన వెంటనే కూడా రవ్వలో మొత్తం అబ్జర్వ్ చేసుకొని కొంచెం గట్టిగా అవుతుందన్నమాట. వెంటనే ఇంకో కప్పు పాలు పోసేసి కలుపుకుంటూ ఉంటే కన్సిస్టెన్సీ థిక్గా అయ్యి గట్టి పడిపోతుందండి. ఇలా కలిసిన తర్వాత ఉండలు లేకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత మనం వేడి నీళ్ళు పంచదార కలిపి ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ నీళ్లు కొద్ది కొద్దిగా పోసి ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ నీళ్ళన్నీ కూడా పోసుకోవాలి. మొత్తం మీద 2 కప్పులు పాలు, 2 కప్పులు వేడి నీళ్ళు పోసుకుంటున్నాము. ఈ నీళ్లు పోసిన తర్వాత ఉండలు ఏమాత్రం లేకుండా మిక్స్ చేసుకోవాలి. చక్కగా కరిగిపోతాయండి. ఉండలు అసలు ఏమాత్రం ఉండవు అనమాట. చూడండి చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇంకొక స్పూను నెయ్యి వేసుకుంటున్నాను. ఆప్షన్ అనమాట. ఒక 1/2 కప్పు వరకు పడుతుందండి ఈ రవ్వ కేసరిలో నెయ్యి. నేనైతే కొంచెం కొంచెంగా వేసుకున్నాను. ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ కొంచెం గట్టిపడేంత వరకు సిమ్లో పెట్టి కలుపుకోవాలండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత జారుగా ఉందో. ఇందులో నేను కొంచెం పచ్చికర్పూరం వేస్తున్నానండి, చిటికెడు. ఇలా పొడి చేసి కలుపుకుంటే ఫ్లేవర్ అయితే ప్రసాదం కేసరిలా ఉంటుందన్నమాట. ఇది ఆప్షన్ అండి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. చూడండి కన్సిస్టెన్సీ ఇందాకటి కంటే కూడా ఇప్పుడు కొంచెం గట్టిపడింది కదా, ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తే ఇంకొంచెం గట్టిపడుతుంది అనమాట. స్టార్టింగే మరీ గట్టిగా ఉంటే చల్లారిన తర్వాత ఇంకాస్త గట్టిపడుతుందండి. సో చూసుకొని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుని రెడీ చేసుకుంటే చల్లారిన తర్వాత కూడా అస్సలు గట్టిపడదండి. చాలా సింపుల్ ప్రాసెస్. భలే టేస్టీగా ఉంటుంది. చాలా చాలా ఈజీ అండి ప్రిపరేషన్.
హలో అండి. రవ్వ లడ్డు ఇలా ఒకసారి చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. నేను ఇంతకుముందు చాలా సార్లు రవ్వ లడ్డు చేశాను గానీ, ఈ ప్రాసెస్‌లో ఎప్పుడు చేయలేదండి. ఈ రవ్వ లడ్డు వీడియో నేను యూట్యూబ్‌లో చూసా అనమాట. నాకు చాలా బాగా నచ్చి ట్రై చేద్దామని చేశానండి ఈ వీడియో. భలే ఉంది టేస్ట్ అయితే. చాలా సాఫ్ట్‌గా, జ్యూసీగా ఉందండి. దీనికోసం ఫస్ట్ ఒక గిన్నెలోకి ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకొని, ఒక 2 స్పూన్లు ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకొని, ఒక కప్పు పాలు పోసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఒక కప్పు పాలు పోసుకొని, ఈ 3 కూడా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి ఇక్కడ నేను కాచి చల్లార్చిన పాలు తీసుకుంటున్నానండి. వేడి పాలు గాదు. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకొక పావు కప్పు పాలు ఎక్స్‌ట్రా పోసుకుంటున్నాను. నేను ఈ పావు కప్పు పాలు మీగడ పాలు పోసుకుంటున్నానండి. పాలు, రవ్వ, కొబ్బరి 3 కూడా కలిసేలాగా కలుపుకోవాలి. ఫస్ట్ కొంచెం జారుగా అనిపిస్తుందండి. మనం ఒక పావుగంట రెస్ట్ ఇస్తాం గదా! అప్పుడు సెట్ అవుతుందనమాట. ఇలా కలిపేసుకొని ఖచ్చితంగా ఒక పావుగంట పాటు రెస్ట్ ఇచ్చేసేయాలి. పావుగంట తర్వాత రవ్వంతా కూడా పాలను పీల్చేసుకొని కొంచెం గట్టిపడుతుంది. ఇంకొకసారి కలిపేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం మందంగా ఉన్న మూకుడు పెట్టుకొని ఒక హాఫ్ కప్పు నెయ్యి వేసుకుంటానండి. నెయ్యి వేడెక్కిన తర్వాత మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి దోరగా ఫ్రై అయిన తర్వాత వీటిని నెయ్యిలోంచి తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే నెయ్యిలో రవ్వ కూడా వేసుకొని లో ఫ్లేమ్‌లో నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టామంటే అస్సలు ఫ్రై కాదనమాట ఈ రవ్వ. సో, నిదానంగా ఫ్రై చేసుకోవాలి. చాలా టైం పడుతుంది. చూడండి నేను ఇక్కడ స్టీల్ మూకుడు పెట్టాను కదా! అడుగంటేస్తుంది. వీలైతే అల్యూమినియం గానీ లేదా నాన్ స్టిక్ ప్యాన్ గానీ పెట్టుకుంటే ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు. ఇలాగా నిదానంగా కలుపుకోవాలండి. పాలు, రవ్వ, కొబ్బరి 3 కూడా సాఫ్ట్‌గా ఉడికిపోయి రవ్వలాగా డ్రైగా అయిపోతుందండి ఒక 10 నిమిషాలకి. చూడండి ఈ టైంలో కొంచెం ఇలాచీ పొడి వేసుకొని ఒక 5 నిమిషాల పాటు కలుపుకుంటే సరిపోతుంది. పొడి పొడిగా అయిపోతుంది గదా! మనం ఫస్ట్ ఉప్మా రవ్వ ఎలా ఉంటుందో అలాగా సాఫ్ట్‌గా డ్రైగా అయిపోతుందండి. మనం ఇలా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందు ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే ఒక స్పూన్ ఏమో గుమ్మడి గింజలు వేసి ఒకసారి కలిపేసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత ఒక ముప్పావు కప్పు పంచదార పొడి వేసుకుంటే సరిపోతుంది. బాగా వేడిగున్నప్పుడు గట్టా పంచదార ఏసామంటే కొంచెం జారుగా అయిపోతుందనమాట. సో, కొంచెం చల్లారిన తర్వాత ఒక ముప్పావు కప్పు పంచదార పొడేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ బాగా తీపి కావాలనుకుంటే ఇంకొక స్పూను షుగర్ పౌడర్ ఏసుకుంటే సరిపోతుందండి. ఇలాగ మిక్స్ చేసుకొని మనకు కావాల్సిన సైజులో లడ్డూలాగా ప్రిపేర్ చేసుకుంటే రవ్వ లడ్డు చాలా చాలా బావుంది. ఇంతకుముందు చాలా రవ్వ లడ్డు చేశాను గానీ అంతకంటే కూడా టేస్ట్ బావుందనమాట. ఇలాగ మనకు నచ్చిన సైజులో లడ్డూలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే లడ్డూలు చుట్టుకునేటప్పుడు మరీ గట్టిగా ప్రెస్ చేయొద్దండి. కొంచెం సాఫ్ట్‌గానే ప్రెస్ చేసుకోవాలి. చూడండి ఎంత జ్యూసీగా ఉందో చాలా ఈజీగా ఉందనమాట ప్రిపేర్ చేయడం అయితే. ఇలాగ అన్నిటిని ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే వేరే లెవెల్‌లో ఉంటుంది. సో, ఈ రవ్వ లడ్డు వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.